మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి, మన జీవితంలో మనము ఎన్నో కష్టాలను, అలాగే ఎన్నో సమస్యలను, వ్యాధులను, అప్పులను, దుఃఖాలు మన జీవితంలో ఇవి మనకు తప్పవు. అలాంటి సమయంలో మనము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనుషుల దగ్గరికా లేక దేవుని దగ్గరికా? ఈరోజు దేవుడు తన మాట ద్వారా సెలవిస్తున్నాడు. ఏమిటి అంటే, దేవుడు మనకు ఆశ్రయం, దేవుడు మనకు బలము, ఆయన మనకు సహాయకుడు. అటు దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళినట్లయితే, అటు దేవునిని మనం ఆశ్రయించినట్లయితే, దేవుడు తన వాక్యము ద్వారా ఈ మాటను తెలియజేస్తున్నాడు. చూద్దాము రండి. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 46వ కీర్తన మొదటి వచనం మనం చూసినట్లయితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, మన కష్టాలలో, మన బాధల్లో, వ్యాధి గుండా వెళ్ళినప్పుడు మనుషులను నమ్ముకున్నట కంటే మనం యెహోవాను ఆశ్రయించినట్లయితే ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన దేవుడు. అయితే ఆయనను ఆశ్రయించుట వలన మనకు ఏమి కలుగుతుంది? ఆయనను ఆశ్రయించుట వలన మనం ఏ విధంగా జీవించగలుగుతాం? ఈ జీవితంలో వచ్చినటువంటి కష్టాలను, వ్యాధులను, బాధలను, ఆర్థిక ఇబ్బందులను, అప్పులను ఏ విధంగా తీర్చుకోగలుగుతాం? ఏ విధంగా మనము ధైర్యంగా ఉండగలుగుతామని అంటే చూడండి, ఇదే కీర్తన 27, ఇదే కీర్తనలు 27వ కీర్తన మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే చూడండి, యెహోవా నాకు వెలుగును రక్షణయు నయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళుతును? ఇక్కడ చూడండి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడంటే, నీవు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే నీవు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతగా నిన్ను శ్రమల గుండా నడిపించినప్పటికీ నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే, యెహోవా నీకు వెలుగుగా ఉన్నాడు, యెహోవా నీకు దగ్గరగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే యెహోవాను ఆశ్రయిస్తావో, అలా ఆశ్రయించినప్పుడు నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు. రెండోదిగా మనం చూసినట్లయితే చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనమును మనం చూసినట్లయితే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చూడండి, రెండోదిగా మనము దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే మనకు నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది. మనము దేని గురించి చింతించవలసిన అవసరం లేదు. అందుకే అంటాడు, నువ్వు దేనిని గురించి చింతించకుండా ప్రతి విషయంలోనూ ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియజేయాలి. అలా ఎప్పుడైతే మీరు దేవునికి తెలియజేస్తారో, అలా ఎప్పుడైతే మీరు దేవుని ఆశ్రయిస్తారో, అప్పుడు దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మీకు దేవుడు తోడుగా ఉంటాడు, మీకు దేవుడు సహాయం చేస్తాడు. ఆపత్కాలంలో ఉన్నట్లయితే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేవుడు నిన్ను ఆదుకుంటాడు. మూడోదిగా మనం చూసినట్లయితే చూడండి, ఇదే కీర్తనలు 91వ కీర్తన, 91వ కీర్తనలో మనం ఒక మాటను చూద్దాము రండి. 91వ కీర్తన 4వ వచనం మనం చూసినట్లయితే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నాడు. చూడండి, ఇదిగో దేవుడిని గనక నీవు ఆశ్రయించినట్లయితే నీ శత్రువుల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ శత్రువులు అనగా మనుషులు మాత్రమే నీ శత్రువులు కాదు. ఆర్థిక ఇబ్బంది ఒక శత్రువే, అప్పులు ఒక శత్రువే, అనారోగ్యము ఒక శత్రువే. అలాగే ఏ సమస్యతో అయితే నువ్వు బాధపడుతున్నావో ఆ సమస్య అనే శత్రువు నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అందుకే అంటాడు చూడండి, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఎప్పుడు నిన్ను రక్షిస్తాడు, ఎప్పుడు నిన్ను విడిపిస్తాడు అని అంటే, నీవు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, నీవు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు,
నీవు దేవుని యందు విశ్వాసం కలిగి జీవించినప్పుడు నువ్వు అద్భుతమైన రీతిలో దేవుని యొక్క మేలులను పొందుకుంటావు, దేవుని యొక్క ఆశీర్వాదాలను నువ్వు పొందుకుంటావు. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమంటే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. నీకు వచ్చిన ప్రతి సమస్యను బట్టి, నీకు వచ్చిన ప్రతి ఇబ్బందిని బట్టి ఆయన తన రెక్కలతో నిన్ను కప్పి, నీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి, నీకున్నటువంటి ప్రతి ఇరుకు ఇబ్బందుల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క కాపుదల నీకు ఉంటుంది ఎప్పుడు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు. చివరిగా మనం చూసినట్లయితే మనము ఆశీర్వాదాలను అనుభవిస్తాం. ఏ విధంగా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనకు ఏ విధంగా ఆశీర్వాదాలు కలుగుతాయంటే చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఎవరును, దాని వేళ్ళు తన్నును, వెట్టగలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఇక్కడ చూడండి, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, నువ్వు ఏ సమయంలో, ఏ స్థలంలో, ఏ ప్రదేశంలో ఉన్నా నీవు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు నమ్మితే చాలు, నువ్వు విశ్వసిస్తే చాలు, దేవుణ్ణి చెంతకు నువ్వు చేరితే చాలు, అద్భుతమైనటువంటి మేలులను నీవు చూడగలుగుతావు. అలాంటి మేలులు చూడాలి, అలాంటి ఆశీర్వాదాలు చూడాలి అని అంటే మరి నీవు దేవుని సన్నిధిలో ఉన్నావా లేదా అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా లేదా అనేది నీకు తెలియాలి. అందుకే అంటాడు కదా, చూడండి, వర్షం పడినప్పుడు వర్షంలో తడవకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేస్తాం? గొడుగును తెచ్చుకుంటాం. ఆ గొడుగు కింద ఉన్నప్పుడు వర్షం వలన మనం తడవము, వర్షంలో మనము తడవకుండా ఆ గొడుగు మనకు రక్షణ కల్పిస్తుంది. అదే రీతిలో నీకు కష్టం వచ్చినప్పుడు, నువ్వు బాధపడుతున్నప్పుడు, నీవు ఆ సమస్యల గుండా వెళ్ళినప్పుడు, ఆర్థిక ఇబ్బందుల గుండా నువ్వు వెళుతున్నప్పుడు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే నీకు నెమ్మది కలుగుతుంది. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నీకు నెమ్మది కలుగుతుంది. ఏ సమస్యలో నువ్వు ఉన్నా కానీ దేవుడు నీకు మనశ్శాంతిని అనుగ్రహిస్తాడు. అలాగే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే నీ శత్రువులను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. శత్రువుల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అటు విడుదలను, అటు కాపుదలను ఈ రోజంతా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ, ఈ సమయంలోనైనా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నాయనా. అవును తండ్రి, మనుషులను నైనా మేము ఆశ్రయించకుండా నీ వైపు చూస్తూ నిన్ను ఆశ్రయించినప్పుడు నీవు మాకు ధైర్యాన్ని ఇస్తున్నావు, నీవు మాకు శాంతిని అనుగ్రహిస్తున్నావు, నీవు మమ్మల్ని విడిపిస్తున్నావు, అలాగే నీవు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావు. ఇటు రీతిలోనైనా నిన్ను ఆశ్రయించిన వారిని అందరినీ ఈ దినమంతానైనా మీరు ఆశీర్వదించి తండ్రి ఆదరించి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యల నుంచి విడిపించి విడుదలను దయచేయమని యేసు నామం పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.